విడిపించావు, నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనాలు. అందరూ కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పునరుత్థానుడైన దేవుని, పరిశుద్ధుడైన మన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందామా? యేసయ్యా నీకు స్తుతులయ్యా. పాపము నుండి విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి, మాకు విడుదల కలుగ చేయడానికి యేసయ్యా పరిశుద్ధునిగా నువ్వు ఈ లోకంలోనికి వచ్చావు, నీకు వందనాలు. నీ మాదిరి మాకు చూపించావయ్యా. ఈ లోకంలో మేము తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఈ లోకం వెంట మేము పరుగులెడుతున్నప్పుడు యేసయ్యా మమ్మల్ని క్షమించారు, నీకు వందనాలు. మమ్మల్ని హత్తుకున్నావు, నీకు వందనాలు. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీకు వందనాలు అని చెప్దామా? యేసయ్యా నీ త్యాగానికై నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా. యేసయ్యా నీకు వేలాది కోట్లాది వందనాలయ్యా. ఆ రాయి తొలగించినప్పుడు ఆయన అక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసు నేడు లేచెను, యేసు నేడు లేచెను. హల్లెలూయా. పునరుత్థానుడైన దేవునికి వందనాలు చెప్దామా? యేసయ్యా పరిశుద్ధుడా నీకు స్తుతులయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులయ్యా. ఈరోజు ఈ ఉదయకాలమున నా ప్రభా మీరు మమ్మల్ని ఎన్నుకుని మీ సన్నిధిలో నిలవబెట్టారు, నీకు వందనాలు తండ్రి. దేవా నీ పునరుత్థాన శక్తిని మాకు కలుగ చేయండి అయ్యా యేసయ్యా. మేము కూడా ఈ లోకములో మేము పడిపోయిన స్థితిలో దేవా, పడిన తండ్రి ఈ పెంటలో దొర్లుతున్న స్థితిలో నుండి మమ్మల్ని తిరిగి లేవనెత్తండి యేసయ్యా. మీ చేయి మా చేయి పట్టి లేవనెత్తండి, నీకు వందనాలు. నీ చేతితో నా చేయి పట్టుకో అయ్యా. చేతులెత్తి చెప్దామా? యేసయ్యా నా చేయి పట్టి లేవనెత్తు తండ్రి. ఈ లోకంలో దేవా నేను ఈ దుష్ట సాంగత్యముతో నేను తిరుగుతూ ఉన్నప్పుడు దేవా, నీ రక్షణ నా తండ్రి నేను తెలుసుకోలేనప్పుడు నీవు నన్ను రక్షించావు, నీవు నన్ను చేయి పెట్టి లేవనెత్తావు, నీకు వందనాలయ్యా. నన్ను ముట్టి స్వస్థపరిచావు, నీకు వందనాలు దేవా. నీ శక్తిని నా పైన కుమ్మరించావు, నీకు వందనాలు. నీ జీవాన్ని నా పైన నా కుమ్మరించావు, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులు. సిలువను గెలిచిన సజీవుడా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులు, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ పరిశుద్ధతను మేము కూడా కలిగి జీవించడానికి మీరు నాతో మాతో నా తండ్రి మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు, నీకు వందనాలు. మా ఆరాధనకు యోగ్యుడా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ వాక్కులు వినడానికి నా ప్రభు మేము ఆయుత్తపడుచు ఉంటుండగా నాతో మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలను తెరిచి మమ్మల్ని సంధించండి, మమ్మల్ని సరిచేయండి అయ్యా, నీకు వందనాలు. మా హృదయాల్లో ఉన్న కల్మషాన్ని తీసివేసి కడిగివేయండి తండ్రి, నీకు వందనాలు. ఇంకెవరైనా రక్షింపబడిన వారు లేకపోతే దేవా మీరు వారితో మాట్లాడండి నా తండ్రి. వారి హృదయాలను సరిచేయండి, వారితో మాట్లాడి రక్షణ భాగ్యం కలుగజేయమని కోరుకుంటూ ఉన్నామయ్యా. గుడి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్ని ఆరాధన మీ బాధ్యతను చేర్చుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినమందు ఈ రీతిగా మనందరం దేవుని సందులో చేరి ఉండటం చాలా సంతోషం. మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చాలా సంతోషం. జొరాస్టర్ అని ఒక అతను
జొరాస్ట్రనిజం అనే ఒక మతాన్ని స్థాపించాడు. అతడు తన మతాన్ని స్థాపించి తన మత ప్రబోధం చేస్తూ తన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తన శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను చనిపోయిన తర్వాత సమాధిలో నుండి నేను తిరిగి లేస్తాను, తెల్లని గుర్రం మీద నేను వస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం చేశారంటే, ఆయన శిష్యులందరూ కూడా మన నాయకుడు లేకపోతే మన దేవుడు చనిపోయి తిరిగి లేస్తానన్నాడు కదా, తెల్లని గుర్రం మీద వస్తానన్నాడు కదా అని ఏం చేశారంటే, సమాధిని చక్కగా కట్టి ఆ సమాధి దగ్గర ఒక తెల్లని గుర్రాన్ని పెట్టారు లేస్తాడని. రోజు ఆ గుర్రాన్ని మేపుతూ ఉన్నారు. నెల అయింది, 2 నెలలు అయ్యాయి, 3 నెలలు అయ్యాయి, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, లేవట్లేదు. ఆ గుర్రం ముసలిది అయిపోయింది, చచ్చిపోయింది. ఇంకో గుర్రం పెట్టారు. ఆ గుర్రం కూడా ముసలిదై చచ్చిపోయింది. ఇంకో గుర్రం పెట్టారు. ఈనాటికి ఇంకా కూడా జొరాస్టర్ సమాధి దగ్గర తన అంధ భక్తులు ఆ పని చేస్తూనే ఉన్నారు. ఆయన ఎన్నడూ లేవలేదు, ఎన్నడూ లేవలేదు. ఈరోజుకి ఇంకా జొరాస్టర్ సమాధిలోనే ఉన్నాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలోనే అతను ఉన్నాడు, లేవలేదు. ఆ మధ్య కలకత్తాలో ఒక స్వామీజీ, నేను సజీవ సమాధిని అవుతాను, 3 దినాల తర్వాత సమాధి తెరిచి చూడండి, నేను లేస్తాను అని చెప్పాడు. చెప్పినట్టుగానే పెద్ద సమాధి తవ్వారు. ఆయన సజీవంగానే సమాధిలో కూర్చున్నాడు. సమాధి మూసేశారు, పైన పూర్తి చేశారు. 3 రోజులు అయ్యాయి. సమాధిలోంచి లేస్తానన్నాడు కదా అని సమాధిని తవ్వారు. అది తెరిచి చూడగా సమాధిలో ఆయన చనిపోయి ఉన్నాడు. చనిపోయాడు కానీ మన స్వామీజీ లేస్తాడు అనే గుడ్డి నమ్మకంతో ఆయన అనుచరులు ఏం చేశారంటే, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 2 రోజులు 3 రోజులు చుట్టూ భజన చేస్తూ పెద్ద పెద్దగా అరుచుచు కేకలు వేయచ్చు, డప్పులు వాయిస్తూ అతడు సజీవుడై తిరిగి లేస్తాడు అతడు చెప్పినట్టుగా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది మీడియాలోకి వచ్చింది, న్యూస్లోకి వచ్చింది. మొత్తం ప్రజలందరూ కాన్సంట్రేషన్ అక్కడ పెట్టారు. అలాగ ఆలోచన చేస్తూనే ఉన్నారు. 1 వారం అయింది, లేవట్లేదు. ఆ శరీరం డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. 2-3 రోజులకి డీకంపోజ్ అయిపోవడం మొదలు పెడుతుంది. ఉబ్బిపోయింది, వాసన వస్తుంది. గవర్నమెంట్ వారు కలుగు చేసుకుని అతన్ని ఏం చేయాలి, ఆ బాడీ తీసేసి అక్కడి నుంచి పాతి పెట్టేయాలని ప్రయత్నం చేస్తుంటే కుదరదు, మా స్వామి లేస్తాడు అని అంటూనే అడ్డుపెట్టారు. కానీ కొన్ని దినాల తర్వాత సంప్రదింపులు చేసి ఆయనని పాతి పెట్టారు. ఆయన ఎన్నడూ లేవలేదు. ఒక 10-15 సంవత్సరాల లోపల వార్తలు బాగా విన్నవారికి సంఘటన తెలుసు. చాలామంది ప్రపంచ చరిత్రలో నేను చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను అని చెప్పిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఏ ఒక్కడు లేవలేదు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. ప్రభు యేసుక్రీస్తు వారు తన మరణ పునరుద్ధానమును గూర్చి పదే పదే తన శిష్యులకు చెప్పారు. ఆ విషయం మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. యోహాను సువార్త 12-13 అధ్యాయాల్లో, 14 అధ్యాయాల్లో, అలాగే మత్తయి సువార్త 16-17 అధ్యాయాల్లో యేసు ప్రభువారు తన మరణ పునరుద్ధానమును గూర్చి తన శిష్యులకు చెప్పారు. మొదటిసారి చెప్పినప్పుడు శిష్యులు చాలా, ఆ పేతురు యేసు ప్రభువారిని గద్దించాడు, నీకు అలా జరగకూడదు అని గద్దించాడు. రెండవసారి చెప్పినప్పుడు శిష్యులందరూ చాలా ఏడ్చారు అని బైబిల్లో మనం చూస్తాం. చాలా దుఃఖపడ్డారు. దే ఆల్ హ్యావ్ క్రైడ్. మూడవసారి కూడా చెప్పారు శిష్యులకు, ఒక్కడును మాట్లాడలేదు. ఏమీ నిశ్చలంగా చలనం లేకుండా ఉన్నారు వాళ్ళు. ఏమీ మాట్లాడలేదు, నిశ్చేష్టులైపోయినట్టుగా, బిగిసిపోయినట్టుగా ఉన్నారు. మరి కారణం
ఇది అలాగే చెప్తాడులే అనుకున్నారు, లేక మాకు తెలిసిందే కదా ఇది అనుకున్నారు, లేక ఈయన పదే పదే చెబుతుంటే మా జీవితం ఏం గాను, ఈయన చనిపోయి వెళ్ళిపోతే మేమేమైపోవాలి, అన్నీ వదులుకొని వచ్చాం, మా వ్యాపారాలు, మా వృత్తులు, మా చేతి పనులు, మా ధోనిలు వలలు విడిచి వచ్చాం, ఏమైపోవాలి మేము అని అనుకుని ఉంటారు. వాళ్ళు నిశ్చేష్టులు అయిపోయారు, ఏమీ మాట్లాడట్లేదు. కానీ వారి హృదయం లోపల స్థితిని ఎరిగి యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, హృదయ పరిశోధకుడు కాబట్టి, ఆయన అంతరంగమును ఎరిగిన దేవుడు కాబట్టి, పై రూపాన్ని మాత్రమే మనుషులు చూస్తారు కానీ ఆయన అంతరంగమును ఎరిగిన వాడు గనుక ఆయన ఏమన్నారు తెలుసా? మీ హృదయమును కలవరపడనీకుడి, లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. మీ హృదయమును, మీ అనేది ప్లూరల్లో ఉంది, హృదయం అనేది సింగులర్లో ఉంది. అంటే ఆయన అక్కడున్న శిష్యులందరికీ కలెక్టివ్గా చెబుతూ ఒక్కొక్కరితోనూ మాట్లాడుతున్నాడు అన్నమాట. అది చాలా అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అందరితో మీరు అని చెబుతూ ఉన్నాడు ప్లూరల్గా, బహువచనంలో. మరి కలవరపడనివద్దని చెప్పేటప్పటికి నీవు నీ హృదయమును కలవరపడనివ్వద్దు అని ఆయన చెబుతూ ఉన్నాడు. హృదయ స్థితిని ఎరిగిన వాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను నా తండ్రి ఇంటికి వెళతాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెబుతాను అని చెప్పారు. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను సిద్ధపరిచి మరలా వచ్చి నేను నాతో ఉండటానికి మిమ్మలను తీసుకొని వెళతాను. నా తండ్రి ఇంటికి మార్గము నేనే జీవము, మార్గము, సత్యమునై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానమును గూర్చి చెప్పి, ఆయన మరణమును జయించి సమాధిని గెలిచి 3వ దినమందు ఆయన తిరిగి లేచిన సజీవుడు, మరణపు ముళ్ళును విరిచివేసిన వాడు, మరణాన్ని జయించిన వాడు, సమాధిని ఆయన సమాధిలో నుండి లేచి వచ్చాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 వచనాలు చదవండి. చదవండి 3-4. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనము ప్రకారం ఆయన మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం ఆయన మరణాన్ని జయించి 3వ దినమందు తిరిగి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఇదే. ప్రపంచములో చాలామంది మత నాయకులు, మత స్థాపకులు మరణమును జయించి తిరిగి లేస్తాను అని చెప్పిన వారు ఎన్నడూ లేవలేదు, ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతికి ఉంటుండగా శిష్యులకు చనిపోతానని, సమాధి చేయబడతానని, మరణాన్ని జయించి 3వ దినమందు తిరిగి లేస్తానని ఆయన చెప్పారు. చెప్పినట్టుగానే ఆయన మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏబి మాసిలామణి గారు, తెలుసా కదా ఏబి మాసిలామణి గారు మీకు? నడిపించు నానావా, పాసిల్లెను సిలువలో, ఇలాంటి పాటలు రాసిన గొప్ప దైవజనుడు ఏబి మాసిలామణి గారు. ఒకసారి మెడ్రాస్ మహానగరం వెళ్తూ ఉన్నారంట. రైలు బండిలో వెళ్తూ ఉన్నారు. ట్రైన్లో ఆయన ఎదురుగుండా ఒక ఆయన కూర్చున్నాడు, బాగా చదువుకున్న వ్యక్తి, దేవుని ఎరగని ఒక అన్యుడు కూర్చున్నాడు. కూర్చుని
మాసిలమణి గారు బైబిల్ చదవడం చూసి ఆయన వేళకోళం పట్టిద్దామని, ఏమండి మీకు మాకు, మీ మతానికి మా మతానికి ఉన్న తేడా వ్యత్యాసం ఒక్క మాటలో చెప్పగలరా అని అడిగాడంట. కెన్ యూ జస్ట్ టెల్ ఇన్ వన్ వర్డ్ ద డిఫరెన్స్ అబౌట్ ది డిఫరెన్స్ బిట్వీన్ యువర్ బిలీఫ్ అండ్ అవర్ బిలీఫ్? మీ నమ్మిక మీ మతంకి, మా నమ్మిక మా మతానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఒక్క మాటలో చెప్పగలరా అన్నాడంట. మాసిలమణి గారు వెంటనే ఆయనకు అర్థం కాలకి ఏం చెప్పాలో తెలియలేదు. ఆయన పండితుడు, జ్ఞాని, వేదాంతి అయినా కానీ ప్రభువు సహాయం కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ప్రేరేపణ ఇవ్వగా ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, జీసస్ క్రైస్ట్ డైడ్, బరీడ్ అండ్ రోజ్ అగైన్ అన్నాడంట. ఏమన్నాడు? చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. జీసస్ క్రైస్ట్ డైడ్, బరీడ్ అండ్ రోజ్ అగైన్. మాసిలమణి గారికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు బయలుపరిచిన ఒక అద్భుతమైన సత్యం. వారి విశ్వాసానికి మన విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఒకటే, యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచాడు. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ బిలీఫ్ అండ్ అవర్ బిలీఫ్ అన్నాడంట. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. మీ నమ్మికలో, మీ విశ్వాసంలో సమాధి చేయబడి, చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? మాకున్న ఏకైక విశ్వాసం ఒకటే, మా ప్రభువు చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచాడు. ఎంత గొప్ప మాట ఇది! మన విశ్వాసానికి మూలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమే. యేసు ప్రభు వారు పునరుత్థానుడు కాకపోతే, యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి సమాధిలోనే ఉండిపోతే నీకు నాకు గొప్ప నిరీక్షణ లేదు. మనం ఇలాగ కూడుకున్న అవసరత లేదు. మనం ఈ రీతిగా యేసు ప్రభువును అంగీకరించి నమ్ముకున్న అవసరత లేదో. ఆయన మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడగు తండ్రి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. ఆయన పునరుత్థానుడు ద్వారా లోకానికి ఒక గొప్ప ఏమంటారో పాఠాన్ని, సందేశాన్ని ఇచ్చారేంటో తెలుసా? పునరుత్థానం ఉన్నదని. చనిపోయిన వారు ఒక దినమందు తప్పక లేస్తారు. ఈ లోకంలో చచ్చేది శరీరం, పోయేది ఆత్మ. దేవుడు నరుని నేలమట్టితో నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది బైబిల్లో. అయితే దేవుడు ఈ మట్టి దేహానికి లోపల ఏం పెట్టాడు? జీవాత్మను పెట్టాడు. ఎప్పుడైతే జీవాత్మ ఈ మట్టి దేహంలోకి వచ్చిందో, ఈ శరీరానికి ఆత్మకు మధ్య దేవుడు కనెక్టివ్గా ఈ ఆత్మను బట్టి ప్రాణాన్ని పెట్టాడు. ఈ సత్యం చాలామందికి తెలియదు. శరీరం మట్టిదైతే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందైతే ఆత్మ శరీరం కలిసి ఉండటానికి దేవుడు ప్రాణమును ఏర్పాటు చేశాడు. ప్రాణాన్ని పెట్టాడు. మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు శరీరంలో నుండి ఆత్మను తీసేస్తే ఏమవుతాం మనం? చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తర్వాత ఏం జరుగుతుందంట? తీర్పు జరుగుతుంది. మనుషులు చనిపోయిన తర్వాత ఏమవుద్దంట? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవునని బైబిల్లో ఉంది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. చచ్చేది శరీరం అన్నమాట. ఆత్మకేమి లేదు, చావు లేదు. జీవాత్మనిచ్చాడు దేవుడు నరునికి. నీలో నాలో జీవమున్న ఆత్మ ఉంది. బైబిల్లో మనం చూస్తాం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నరుని నేలమట్టితో నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ కలిగిన వాడుగా అయ్యాడు అని. ఆ జీవాత్మ తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు,
నేను మీ కొరకు ప్రాణము పెట్టడానికి అధికారం నాకుంది, తిరిగి దానిని తీసుకుంటానికి అధికారం నాకుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 7వ మాట ఏం చెప్పారండి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అప్పగించి తల వంచి ఆయన ప్రాణం పెట్టారు. తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తిరిగి తండ్రి దగ్గరికే వెళ్ళిపోయింది. ఆయన అప్పగించేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తాను స్వయముగానే ఇష్టపూర్వకముగా నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. కొంతమంది విమర్శకులు అంటా ఉన్నారు, 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎట్టాగయ్యాడని. 3 మేకులు పీక్కుంటాక ఆయన రాయలేదు. మేకులను దిగగొట్టించుకొని ప్రాణము పెట్టుట కొరకు ఆయన వచ్చాడు. అనేకుల కొరకు క్రయధనం అవ్వటానికి, నీ కొరకు నా కొరకు మరణించటానికి, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి తిమోతి 1 పత్రిక 1:15 ఏమనుంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినే అన్నది. రోమీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉంటుండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆ తర్వాత వచనంలో ఉంది. కాబట్టి 9వ వచనంలో ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణము ద్వారా దేవుని ఉగ్రత అనబడే ఆ అగ్ని గంధములతో మండే గుండమైన నరకమైన ఆ 2వ మరణము నుంచి విడిపించటానికి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టారు. మనం ఇంకను బలహీనమై ఉంటుండగా, మనం ఇంకను భక్తిహీనమై ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు యుక్త కాలమున మన కొరకు ఏమయ్యారండి? మరణించారు. అందుకే 15:3 చదువుతాం కదా, లేఖనముల ప్రకారము యేసు ఏం చేశారంట? చనిపోయాను, సమాధి చేయబడను, మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచాను. జీసస్ డైడ్, బరీడ్ అండ్ రోజ్ అగైన్ ఆన్ ది 3rd day. యేసు ప్రభువారు మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణమును జయించి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. లెక్చర్ గారు ఒక చక్కని పాట కట్టారు కదా. ఏం కట్టారు? జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా ఏంటి మెస్సయ్య, యేసయ్య. ఆయన జయశీలుడు, మరణమును జయించి తిరిగి లేచిన వాడు. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం. యేసుప్రభువారు పదే ఈ మాటలు చెప్పినా ఏ శిష్యులైన వారు ఆ మాటలు అంతగా పట్టించుకున్నట్టుగా లేరు. ఎందుకంటే మనం చూస్తాం కదా దేవుని వాక్యంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 18 వచనాలు చదివితే, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం చదివితే, అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం చదివితే, అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం చదివితే మనకు విషయం అర్థమవుతుంది. ఇంకను చీకటిగా ఉండగానే తెల్లవారుజామున వేకువజాముననే కొంతమంది స్త్రీలు మగ్దలేనే మరియా ఏం చేశారండి? పెందలకడే సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? సమాధిని అలంకరించడానికి, సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు
అక్కడున్న దేవుని దూత చెబుతూ ఉన్నాడు. లూకాసు వార్తలు చూస్తాం మనం ఆ మాట. సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? వై డు యు సీక్ ద లివింగ్ అమాంగ్ ది డెడ్? చచ్చిపోయిన వారి మధ్య సజీవుడిని ఎందుకు వెతుకుతారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హి ఈజ్ నాట్ హియర్, హి ఈజ్ రిజన్. ఆయన లేడు, ఆయన లేచాడు. మరొక చోట వ్రాయబడింది, మీకు తెలియదా, ఆయన మీతో చెప్పాడు, మీకు గుర్తు లేదా అని శిష్యులు అడగడం కూడా చూస్తూ ఉంటాం. శిష్యుల్ని ఆ దేవుని దూతలు అడగటం మనం చూస్తూ ఉంటాం. దే వర్ రిమైండింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నిమిత్తం నా నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి 3వ దినమందు తిరిగి లేచాడు. ఇక్కడ సమాధి తోటలో ఖాళీ సమాధి కనబడుతుంది అన్నమాట. యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత అరిమతయి యోసేపు యొక్క కొత్త సమాధిలో, ఆ ధనవంతుని సమాధిలో పెట్టి ఆయన నుంచినప్పుడు ఆ క్రొత్త సమాధిలో ఆయనను పెట్టిన తర్వాత రోమా సైనికులు ఏం చేశారంటే ఆ సమాధికి తాళం వేశారు, సీలేశారు, కాపలా పెట్టారు. ఒకవేళ ఈయన శిష్యులు, అది కూడా రాయిపోయింది, శిష్యులు ఈయన ఎత్తుకెళ్ళిపోయి దాచేసి లేచాడని చెప్తారేమో, ఈయన చెప్పినట్టుగా చెప్పాడు కదా లేచిపోయాడు అని చెప్తారేమో. అలా జరగకుండా ఉండటానికి బలవంతులైన సైనికులు తీసుకొచ్చి పెద్ద పెద్ద గొలుసులేసి ఆ బండరాయిని కట్టేసి సైనికులను కాపలా పెట్టారు. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి పొందు ఆ సైన్యము, ఆ సంకెళ్ళు, ఆ బంధకాలు, ఆ బండరాయి ఏమీ ఆగదు. ఆయన చెప్పినట్టుగానే 3వ దినమందు ఆయన ఏం చేశారండి? తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. ఆ సమాధి, ఆ తోటలో ఖాళీ సమాధి కనబడుతూ ఉంది. ఆ సమాధుల తోటలో 21లో మనం చూస్తే ఆదివారం అని ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడి ఉండుట చూచెను. మగ్దలేని మరియ ఆ యొక్క సమాధి మీద ఉన్న రాయి తెరవబడి చూచింది. నేను ఇలా రాసుకున్న మొదటి మాట, మేరీ ఎట్ ద టూంబ్. సమాధి దగ్గర మరియ, సమాధి వద్ద మగ్దలేని మరియ. మగ్దలేని మరియను గూర్చి ఈ సువార్తలన్నిటిలో 12 సార్లు వ్రాయబడింది. మగ్దలేని మరియ పాపాత్మురాలైన స్త్రీ, ఆమె యేసు పాదాలు కడిగిందని లూకా 7వ అధ్యాయంలో 36 నుంచి 50 వరకు వ్రాయబడిన వాక్య భాగంలో మనం చూస్తాం. మగ్దలేని మరియలోంచి యేసుక్రీస్తు 7 దెయ్యాలు వెళ్ళగొట్టాడని లూకా 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తాం. మగ్దలేని మరియ యేసుక్రీస్తు పరిచర్యలో ఆర్థిక సహకారిగా ఉందని 8వ అధ్యాయం ఆ మొదటి 3 వచనాల్లోనే లూకా సువార్తలో మనం చూస్తాం. మగ్దలేని మరియ యేసుక్రీస్తు పరిచర్యలో ప్రారంభం నుండి చివరి వరకు ఆ శిష్యులతో ఆయనతో సాగింది అని మనం చూస్తాం. 8:2-3 దగ్గర మొదలుపెట్టి లూకా సువార్త చివరి వరకు 24వ అధ్యాయం వరకు కూడా ప్రభు పునరుద్ధానం వరకు మరియా యేసును వెంబడించింది. She started her journey as a helper in the ministry. She continued to support the ministry. She continued her journey with the Lord. There are many people who start their journey as Christians. క్రైస్తవులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో తమ ప్రయాణం మొదలుపెట్టేవారు చాలామంది ఉంటారు. They will start their journey so eagerly, enthusiastically. But they fail to continue their journey with the Lord. కొంతకాలం అయిన తర్వాత వారు ప్రారంభించిన వారి ప్రయాణం, ప్రభువుతో ప్రారంభించిన ప్రయాణం కొంతకాలం అయిన తర్వాత వదిలిపెట్టేస్తారు. ఏదో ఒక కారణం, పాస్టర్ గారు కఠినంగా బోధించారు కాబట్టి ఇంకా నాకు సంఘం వద్దు, పాస్టర్ గారు నా గురించే చెప్పారు కాబట్టి నాకు సంఘం వద్దు, లేకపోతే సహోదరికి నాకు పడట్లేదు కాబట్టి నాకు ఆ సంఘం వద్దు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది వద్దు నాకు ఆ సంఘం, బాబాయ్ అక్కడికి వెళ్తుంటే ఆ మాటలు నా గురించి చెప్తున్నట్టుగా ఉన్నాయి, బాబాయ్ నేను వెళ్ళలేను అని అనుకోని ఏదో ఒక కారణం,
లేకపోతే ఈ సంఘంలో నాకు స్నేహితులు లేరు, మా స్నేహితులంతా ఇంకో చోటకి వెళ్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని అనుకుని, లేకపోతే యేసు ప్రభు దగ్గర ఇక నాకేముంది, ఏం దొరికింది, ఏం మామూలుగానే ఉంది, ఏమి తేడా కనపడతలేదు అని అనుకుని ఇన్ బిట్వీన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద జర్నీ దే విల్ డ్రాప్ టు ఫాలో ద లార్డ్. ప్రభువును వెంబడించడం మానేస్తూ ఉంటారు కొంతమంది. ఒక పాట ఉంటుంది, దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ నెవర్ బి అషేమ్డ్ ఈవెన్ దో ట్రబుల్స్ కమ్, ఈవెన్ దో ట్రయల్స్ కమ్, దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ నెవర్ బి అషేమ్డ్ అని ఉంటుంది. అంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ప్రభువు మీద ఆధారపడితే ఎన్నడూ వారు ఏమవరంట, సిగ్గుపడరు. మగ్దలేనే మరి ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయి, చాలామంది చాలా మాటలని ఉంటారు, చాలా పరిస్థితులు వచ్చి ఉంటాయి, బట్ షీ నెవర్ స్టాప్ టు ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువు యేసు క్రీస్తును వెంబడించడం మానలేదు. షీ కంటిన్యూడ్ హర్ జర్నీ. సహోదరుడు సహోదరి, నువ్వు ఎప్పుడు మొదలుపెట్టావు నీ ప్రయాణం ప్రభుతో? ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించి రొట్టె విరిచి ప్రయాణంలో మొదలుపెట్టి నువ్వు ఎప్పుడు మొదలుపెట్టావు నీ ప్రయాణం? ఎలా కొనసాగుతుంది నీ ప్రయాణం ప్రభుతో? మధ్యలో నువ్వు డ్రాప్ అయిపోతున్నావా? మధ్యలో నువ్వు దూరం అయిపోతున్నావా? మధ్యలో నువ్వు అసహనానికి గురవుతున్నావా? మధ్యలో నీకేమైనా ఆటంకం కలిగి ప్రభువుకు నువ్వు దూరం అవుతున్నావా? ఆలోచన చేయి. మానవ మాత్రులుగా అనేక పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళాలి. మనుషులు కదా, చాలా ఉంటాయి మనం ఎదుర్కొనవలసినవి. ఆరోగ్యపరమైన విషయాలు ఉంటాయి, ఆర్థికపరమైన విషయాలు ఉంటాయి, ఏమంటారు ఆప్తులపరమైన విషయాలు ఉంటాయి, ఆస్తులపరమైన విషయాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. మెనీ థింగ్స్ విల్ కమ్ ఆన్ అవర్ వే, మన మార్గంలోకి వస్తాయి. కానీ వాటిని మనం ఏం చేయాలండి? వీ షుడ్ లీస్ట్ బాదర్ సచ్ థింగ్స్. తక్కువగా అసలు ఏం పట్టించుకోకూడదు. పట్టించుకొనకుండా ప్రభువు మీద ఆధారపడి ముందుకు సాగాలి. షీ కంటిన్యూడ్ హె జర్నీ విత్ ద లార్డ్. మగ్దలేనే మరియా యేసుక్రీస్తు ప్రభు పంపిన మొట్టమొదటి అపోస్తలు అన్నమాట ఈమె. నువ్వు వెళ్ళి శిష్యులకు చెప్పమన్నాడు. మార్కు 15:40 నుంచి 16:7 మధ్యలో చూస్తే ఆ మగ్దలేనే మరియా వృత్తాంతం మనకు కనపడుతుంది. అలాంటి మగ్దలేనే మరియా, ఇన్ని ఆధిక్యతలు కలిగిన మగ్దలేనే మరియా, షీ వాజ్ ఎట్ ది టూంబ్. నేనేం రాసి, మేరీ ఎట్ ద టూంబ్, మరియా సమాధి దగ్గర ఉంది. ఎంత ప్రేమ ఆమెకు, ప్రభువును చూడాలి అని ఎంత ఆశ. యూదులు వాళ్ళ సమాధులలో 3 దినములైన తర్వాత వాళ్ళ ఆచార ప్రకారం ధనవంతులైన వారైతే సుగంధ ద్రవ్యములు మరల బాడీకి పోస్తారు. 3వ దినమున ఒకసారి తీసి చూసి ఇంకా కొంత సుగంధ ద్రవ్యాలు పూసి విలువైన వస్త్రాలు కప్పి తిరిగి మరికెన్నడూ చూడరు. ఇంకా ఫైనల్ ఏమంటారు, రిచువల్ అనమాట అది. ఆ రీతిగా ఆమె ఊహించుకుని ఇక మరలా ప్రభు మనకు కనపడడు, ఇది చివరిసారి విలువైన అత్తరును మనం ఆయనకు పూద్దాం అని వెళ్ళి విలువైన అత్తరును తీసుకుని వెళ్ళింది. బట్ షీ నెవర్ న్యూ దట్ జీసస్ ఈజ్ రిజన్. యేసు ప్రభువు తిరిగి లేచారు అన్న సంగతి ఆమెకు తెలియదు. బహుశా ఆమె విన్నది కానీ పట్టించుకోలేదు. పదే ప్రభు చెప్పిన మాట ఆమె విన్నది, శిష్యులు విన్నారు, అందరూ విన్నారు, కానీ అది మరుగున పడిపోయింది. వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళ మనసులోకి అది రావట్లేదు. ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా ఉంది. పందలకడే ఆమె వెళ్ళింది. ఆమె ద క్యారెక్టర్స్ ఆఫ్ మేరీ ఏంటో తెలుసు. పెందలకడే వెళ్ళింది, దగ్గర లోపలికి చూసింది, ప్రభు కనపడలేదు. ప్రభు కనపడకపోతే ఆమె ఏం చేసిందండి? ఏడుస్తూ ఉంది, గుండు బాదుకొని ఏడుస్తూ ఉంది. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. తోటమాలి అని అనుకుని, అయ్యా నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకొని పోయారా? ఎత్తుకొని పోతే చెప్పు, నేను ఆయన తెచ్చుకుంటాను. ఎంత ప్రేమ! యేసుక్రీస్తు ఎడల నీకంత ప్రేమ ఉందా? అంత భారం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 20, యోహాను సువార్త 22 చదవండి. 22.
ఉమ్, ఉమ్. అక్కడ ఖాళీ సమాధి కనపడేసరికి ఆమె పరుగున వెళ్ళి పేతురుకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు అంటే యాహానా అంటాడు, యాహానో యాకోబు దగ్గరికి వెళ్ళి చెబుతా ఉంది, యేసయ్యను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారని చెప్తా ఉంది. 10వ వచనం చదవండి, 20:10. శిష్యులంతా వెళ్ళిపోయారు. గబగబచ్చి చూచి యేసుప్రభువు లేడు కదా, ఖాళీ సమాధి కదా అని శిష్యులంతా వెళ్ళిపోయారు. ఎవ్రీబడి లెఫ్ట్ ద టూంబ్. చూడండి 11 చదవండి. అయితే మరియా, చూసారా, సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. షీ వాజ్ ఎట్ ది టూంబ్. సమాధి దగ్గర ఆమె ఉంది. షీ వాజ్ క్రయింగ్. ఏడుస్తుంది ఆమె. షీ వాజ్ క్రయింగ్. 11-12. తర్వాత రెండవది షీ వాజ్ సీయింగ్. 13వ వచనం. సమాధి దగ్గర ఏడుస్తుంది, షీ వాజ్ క్రయింగ్. రెండవది షీ వాజ్ సీయింగ్, ఆమె చూస్తూ ఉంది సమాధి వైపు, సమాధి లోపల చూస్తూ ఉంది. 13 చదవండి వచనం. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాక, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. ఒకటి షీ వాజ్ సీయింగ్, చూస్తుంది. రెండవది షీ వాజ్ క్రయింగ్, ఏడుస్తుంది. మూడవది షీ వాజ్ హియరింగ్, ఆమె వింటుంది. అక్కడ కూర్చున్న వారు చెప్పిన మాటలు వింటుంది. అందరూ వెళ్ళిపోయారు. బడాబడ నాయకులంతా వెళ్ళిపోయారు. పేతురు గారు అన్ని పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన పేతురు వెళ్ళిపోయాడు. యేసుప్రభువు వారి ద్వారా బాధ్యతను పొందుకున్న యోహాను వెళ్ళిపోయాడు. ఆయన మరేక సహోదరుడైన యాకోబు వెళ్ళిపోయాడు. శిష్యులంతా వెళ్ళిపోయారు. తోమా వెళ్ళిపోయాడు. బట్ దిస్ లేడీ, దిస్ ఉమన్ was just standing at the tomb, outside of the tomb. She was seeing, looking into the tomb. చూస్తుంది. She was crying. ఏడుస్తుంది, నా ప్రభువు లేడని. ఏడుస్తుంటే కొన్నిసార్లు ఎవరని చెప్పిన మాటలు మనకు వినపడవు, కానీ ఏడుస్తుంది. కానీ షీ వాజ్ అటెంటివ్ టు ద వర్డ్స్ ఆఫ్ ది ఏంజల్స్. దేవుని దూతలు చెప్పిన మాటలను ఏం చేస్తుంది? వింటుంది. షీ వాజ్ హియరింగ్, సీయింగ్, క్రయింగ్, హియరింగ్. తర్వాత 13వ వచనం చదవండి. ఆమె నా ప్రభువుని ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలియదని అంటా ఉంది అక్కడ. షీ వాజ్ టెల్లింగ్. ఆతృత చూడండి. షీ వాజ్ క్రయింగ్, షీ వాజ్ సీయింగ్, షీ వాజ్ హియరింగ్ అండ్ షీ వాజ్ టెల్లింగ్. ఆమె అన్ని విషయాలు ఎంత చక్కగా చూడండి. అక్కడ పరిస్థితులన్నీ ఎలాగున్నాయో ఆమె చేస్తున్న పరిస్థితి. వెంటనే యేసుప్రభు ఆమె వెనకాల నిలబడ్డారు. వెనక్కి తిరిగి యేసుప్రభుని చూచి, ప్రభువుని ఆమె అని అనుకోనలేదు, అనుకోనకుండా అడుగుతూ ఉంది. యేసు అని గుర్తుపట్టలేదు. సరే, అక్కడికి వద్దాం. ఇక్కడ మరియాతో మాట్లాడింది ఎవరండి? ఆ సమాధి దగ్గర మరియతో సమాధి దగ్గర మాట్లాడింది ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరు? గట్టిగా చెప్పండి. అవునా? సత్యానంద గారు చెప్తున్నారు, కరెక్టేనా? మరి మాట్లాడరా? చెప్పండి, ఎవరో గట్టిగా. నాకు చెమిడా, మీరు చెప్పట్లేదా? ఒకసారి చెప్పండి. మేరీ ఎట్ ద టూంబ్. మరియా సమాధి దగ్గర ఉంది. రెండవదిగా మెసెంజర్స్ ఎట్ ద టూంబ్. దేవుని దూతలు. మెసెంజర్ అంటే వర్తమానికులు. దేవుని దూతలు వర్తమానికులే కదా. యేసుని కూర్చున్న వర్తమానం చెప్తున్నారు అక్కడ. మెసెంజర్స్ ఎట్ ద టూంబ్. 2 దూతలు ఉన్నారు లోపల. ద మెసెంజర్స్ ఎట్ ద టూంబ్ మరియతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు తిరిగి లేచాడని చెప్తా ఉన్నారు. లేఖనాలను గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ శిష్యులకు వెళ్ళి చెప్పమంటా ఉన్నారు. మెసెంజర్స్ వర్ గైడింగ్, దే బోత్ వర్ గైడింగ్ మేరీ ఇంటు ది ట్రూత్. సత్యములోనికి ఆమెను నడిపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కొక్కసారి అవిశ్వాసులమై మన నమ్మికను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న సందర్భంలో దేవుడు మనకు సహాయంగా వర్తమానికులను పంపిస్తూ ఉంటాడు. రాత్రి నేను అదే చెప్పాను, రాత్రిగా చెప్పాను, దైవజనుని మాట ఎన్నడూ త్రోసివేయకూడదు. దైవజనుడు దేవుని ఆత్మపూర్ణుడై మీ క్షేమము కొరకు కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలను త్రోసివేయటానికి వీల్లేదు.
ఆ మాటలు కాదు అనడానికి వీల్లేదు. కాదంటామా? మన జీవితంలో మనం కోరి ఏం తెచ్చుకుంటామంటే శ్రమను, కష్టమును తెచ్చుకుంటాం, వేదన తెచ్చుకుంటాం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం ద్వారా. కాబట్టి ఇక్కడ మేరీ ఏం చేస్తుంది? మరియా ఏం చేస్తుంది? ఆ దేవుని దూతలు, మెసెంజర్స్ యొక్క మెసేజ్, వర్తమానము, వారి మాటలు వింటుంది. మత్తయి 27:1-7 మనం చూస్తే బయట ఒక దూత ఉన్నట్టు వ్రాయబడింది. యోహాను 20:12 చూస్తే సమాధి లోపల 2 ఉన్నారని వ్రాయబడింది. అంటే మొత్తం 3 దేవుని దూతలు ఉన్నారన్నమాట. 3 ఉన్నారు, బయట ఒకళ్ళు, లోపల 2. ఏమన్నారు? మత్తయి 28:7 చదవండి. మత్తయి 28:7. చూసారా? దేవుని దూతలు అక్కడున్న మరియతోని వారితో ఏమని చెప్తున్నారంటే, గో అండ్ స్పెల్, గో అండ్ టెల్. ఏమన్నారండి? వెళ్ళి, త్వరగా వెళ్ళి, మామూలుగా వెళ్ళటం కాదు, గో ఫాస్ట్ అండ్ టెల్. వెళ్ళి చెప్పండి. గో అండ్ స్పెల్, వెళ్ళి పలకండి, చెప్పండి అన్నాడు. ఇక్కడ నుంచే గాస్పల్ అన్న మాట వచ్చిందని కొంతమంది పండితులు అంటారు. గాస్పల్ అంటే సువార్త, వెళ్ళి చెప్పటం. సువార్త అంటే ఏంటి? వెళ్ళి పలకటం, చెప్పటం. సువార్తను చెప్పమని మొట్టమొదటి ఎవరికి చెప్పబడిందండి? మరియకు చెప్పబడింది. స్త్రీలారా, మీరెంతో ధన్యులు తెలుసండి. కొంతమంది స్త్రీలు పరిచర్యలో ఉండకూడదు, మౌనముగా ఉండాలి అని, కనీసం పాట కూడా పాడకూడదు అని అణిచివేత కార్యక్రమంలో కొన్ని చోట్ల ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు, యేసు ప్రభువారు లేచిన వర్తమానం వెళ్ళి పేతురుతో, శిష్యులతో చెప్పమని పంపబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? మరియా. షీ వాజ్ ది ఫస్ట్ మెసెంజర్, షీ వాజ్ ది ఫస్ట్ evangelist, షీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు గో అండ్ టెల్ అబౌట్ ది రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి వెళ్ళి పురుష పొంగవులతో, మగవాళ్ళతో చెప్పడానికి పంపబడిన మొట్టమొదటి స్త్రీ ఈమె. కాబట్టి సంఘంలో మోరు మూసుకుని కూర్చోవాలి అనేది కరెక్ట్ కాదన్నమాట. అవసరమైనప్పుడు స్త్రీలు దేవునిని గూర్చి సాక్ష్యం చెప్పటం, దేవునిని గూర్చి బలపరచడం, దేవునిని గూర్చి చెప్పడంలో తప్పేమీ లేదు. యాజ్ ఫార్ యాజ్ మై అండర్స్టాండింగ్ ఈజ్ కన్సర్న్. నేను 6 సంవత్సరాలు వేదాంతం చదివాను. నేను చాలా విమర్శలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన వచ్చిన సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అన్నది. కానీ అసలు గ్రీక్ బైబిల్లో ఆ మాట ఫుట్ నోట్లో ఉంటుంది, రెగ్యులర్గా వ్రాయబడదు. దట్ ఈజ్ ఇన్ ది ఫుట్ నోట్. మెయిన్ స్క్రిప్ట్లో ఉండదు అది. ఐ హ్యావ్ ఎ గ్రీక్ బైబిల్ ఇన్ మై హోమ్. ఇంట్లో నా బైబిల్ ఉంది, గ్రీక్ బైబిల్ ఉంది. నేను గ్రీక్ స్పెషలైజేషన్ చేశాను. వేదాంత విద్యను అభ్యసించేటప్పుడు నేను స్టడీ చేశాను. దాని గురించి అనేక వాల్యూమ్స్ బుక్స్ చదివాను నేను. ఎందుకంటే మా సంఘంలో స్త్రీ విడిపోవాలి, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలన్న బేసిస్ మీద విడిపోయింది వీరభద్రపురంలో. మేమేమో నువ్వు మౌనంగా ఉండక్కలేదు, ప్రార్థన చేయాలి సంఘంలో అని అంటే, మేము సైట్ అయితే మా సంఘంలో మీరు ఉంటాక వీల్లేదు, బయటికి వెళ్ళిపోండి అని పంపేశారు 1973 సంవత్సరంలో. నేను 3వ తరగతి చదువుతున్నాను, 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను. పంపేశారు. సంఘంలో స్త్రీలు ప్రార్థన చేయొచ్చు అన్న వాళ్ళందరూ బయటకు పంపేశారు. చేయకూడదు, మౌనంగా నోరు మూసుకుని కూర్చోాలన్న వాళ్ళందరూ పాత చర్చిలో, పురాతన చర్చిలో 1871 సంవత్సరంలో కట్టబడిన చర్చిలో ఉంచేశారు. మేము అలాగా సత్యం కోసం బయటకు వచ్చేసాం. కాబట్టి వేదాంత విద్యను అభ్యసించడానికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ నా మైండ్లో ఉండిపోయింది. సంఘంలో మౌనంగా ఉండాలా, నోరు మూసుకొని ఉండాలా, చెప్పాలా, చెప్పకూడదని మైండ్లో ఉండిపోవటం వల్ల నేను ఏం చేశాను తెలుసండి? బాగా స్టడీ చేశాను, ఓవర్గా స్టడీ చేశాను. చాలా పుస్తకాలు చదివాను, చాలా వేదాంత పండితుల అభిప్రాయాలు సేకరించుకున్నాను, చదువుకున్నాను. ఫైనల్లీ ఐ కేమ్ టు కంక్లూజన్. ఏంటో తెలుసా? సంఘంలో స్త్రీ మౌనంగా ఉండక్కర్లా. ఏం చేయక్కర్లేదండి? మౌనంగా ఉండక్కర్లేదు. అది కేవలం ఫుట్ నోట్లో పెట్టబడిన మాట అంతదే. అప్పటి కాల పరిస్థితుల కొరకు, ఆ సంఘము కొరకు పౌలు చెప్పాడు, హెచ్చరికగా చెప్పాడు. అంతే. కొరింథీ స్త్రీలు ఆ సంఘ పెద్దలైన పురుషులను, తమ యజమానులను డామినేట్ చేస్తూ ఉండటం వల్ల
మీరు మూసుకొని కూర్చోండి. కొరింథీ స్త్రీలో చాలా కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. జారత్వం కలదనే ఒక వదంతి ఉంది. ఒక పడుచువాడు పాపం చేస్తున్నాడని. ఇంకా చాలా ఉన్నాయి. భాషల గురించి ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. విగ్రహార్పితమైన తినొచ్చా తినకూడదా, ఇన్ని సమస్యలను గురించి పెద్దోళ్ళు చర్చించుకుంటుంటే మీకెందుకు మూసుకొని కూర్చోండి అని చెప్పాడు పౌలు. అంతే. అది సంఘ క్రమంలో పెట్టనవసరం లేదు. ఈ మాటలు వింటే కొంతమందికి బాధ అవుద్ది, నన్ను విమర్శిస్తారు. విమర్శించినా పర్వాలేదు, కానీ దిస్ ఈజ్ ట్రూ. మరియను దేవుని దూతలు వెళ్ళి శిష్యులకు చెప్పమని పంపించారు. షీ వాజ్ ది ఫస్ట్ మెసెంజర్స్ ఆఫ్ ద లార్డ్ సెంట్ మేరీ యాజ్ అ మెసెంజర్ టు ది డిసైపుల్స్. శిష్యుల దగ్గరకు ఒక వర్తమానికురాలుగా పంపబడింది మరియా, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి చెప్పడానికి ఆ దేవుని దూతల ద్వారా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మేరీ ఎట్ ద టూమ్, రెండవది మెసెంజర్స్ ఎట్ ద టూమ్, ముగ్గురు. మూడవది ఏంటో తెలుసా? మెస్సాయా ఎట్ ద టూమ్. మేరీ ఎట్ ద టూమ్, మెసెంజర్స్ ఎట్ ద టూమ్. ముగింపులోకి వస్తున్నాను. మూడవది మెస్సాయా ఎట్ ద టూమ్, సమాధి దగ్గర ఉన్న మెస్సియా. ఆ మరియ వెనక్కి తిరిగి చూసింది, యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారు అని ఆమె అనుకోలేదు, కానీ ఆయనతో మాట్లాడుతుంది. చూడండి 12:13 చదవండి. యోహాను సువార్త 20:12-13. ఇంకా దానికి ముందు నుంచి చదవమ్మా. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి చూడగా యేసు నిలిచి ఉండుట చూచెను. కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. యేసు ప్రభువారు ఏమన్నారమ్మా? ఎందుకు ఏడ్చుచున్నావు? వుమన్, వై ఆర్ యు క్రయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమెకి ఎంత ప్రేమ ప్రభు అంటే. ప్రభువును చూడలేకపోయానని ఏడుస్తూ ఉంది, చాలా దుఃఖపడుతుంది. కానీ ప్రభు ఆమె వెనకాల నిలబడి ఆ మానవాళ్ళని కట్టలేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. ఇక్కడ మనం చూస్తే మెస్సాయా ఎట్ ద టూమ్, సమాధి దగ్గర ఉన్న మెస్సాయా ఎవరంటే మరణమును జయించినవాడు, సజీవుడైన వాడు, మహిమ దేహముతో ఉన్నవాడు, మరియను గుర్తించినవాడు, మరియను పేరు పెట్టి పిలిచినవాడు, మరియను పంపించినవాడు. ఇంకా క్రిందకి చదివితే తెలుస్తుంది, చదవండి. స్పష్టంగా చదవండి ఎవరైనా. ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని వెళ్ళిపోయావా? ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయనను తీసుకొని పోతాను. చదవమ్మా. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అంటే బోధకుడా మరియా అని ఆయన పిలిచే వరకు యేసు ప్రభు నామను గుర్తుపట్టలేకపోయింది. వెంటనే ప్రభు ఏమన్నాడు? నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా ప్రభు దగ్గర పైకి నేను వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి రాలేదు, ఇంకా వెళ్ళి రావాలి. డు నాట్ టచ్ మీ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరియను పేరు పెట్టి పిలిచి మరియా అన్నప్పుడు ఆమె రబ్బూని అంది. తర్వాత చదవమ్మా. బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు వెళ్ళలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును ఆయన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో ఎవరు మరియను ఎవరు పంపిస్తున్నారండి శిష్యుల దగ్గరికి? ఇదే మరియే కనుక నోరు మూసుకొని కూర్చోవాలనేది కనుక దైవని సిద్ధాంతం అనుకో, యేసు ప్రభు మరియతో చెప్పినా వెళ్ళి చెప్పొద్దని చెప్పమని యేసు ప్రభు వారే శిష్యుల దగ్గరికి పంపిస్తున్నాడు. వెళ్ళి మీ సహోదరులు శిష్యులతో చెప్పు ఏమని, నేను లేచాను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని. ఎంత ఆశ్చర్యం అండి! మరణాన్ని జయించినవాడు, మహిమ దేహంతో ఉన్నవాడు, మరియను గుర్తించినవాడు, మరియతో పేరు పెట్టి పిలిచినవాడు, మరియను పంపించినవాడు మెస్సయా ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడు. ఆయన గురించి ఒక మాట వ్రాయబడింది, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారనివాడు, ఆయన మారనివాడు. కాబట్టి మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు నీతోనూ నాతోనూ ఈరోజు ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయన సజీవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటల చేత మన హృదయాన్ని ధైర్యపరుచుకుందాం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించి మనము ధైర్యముగా ఉండుటకు, ధైర్యముగా మాట్లాడుటకు, అంత దుఃఖంలో ఉన్న మరియను పంపిస్తున్నాడంటే ఆమెకి ఏమి ఇచ్చాడు? ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యముగా ఉండటానికి, ధైర్యంతో మాట్లాడటానికి, ధైర్యంతో సాక్ష్యం ఇవ్వటానికి మనకు శక్తిని అనుగ్రహించు దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు భయపడాలి, దుఃఖపడాలి, ఆందోళన చెందాలి? కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ప్రభు నిమిత్తము ముందుకు సాగటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడులు దీవించి మనను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ ప్రభా, మరొకసారి మేమందరం కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, అలాగే ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాను ప్రభా. మరి విన్న వాక్యాన్ని ప్రభా మేము హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా జీవించడానికి మా కృపను అనుగ్రహించండి. అవును తండ్రి నాయన ప్రభా, మీరు పునరుద్ధానుడు అయ్యారు తండ్రి ప్రభా. ఆ శక్తిని మేము కలిగి మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీ శక్తిని మాలో నింపండి ప్రభా. మేము ఇంకను విజయంగా జీవించడానికి ఎక్కడా కూడా తండ్రి ప్రభా మేము ఓడిపోకుండా ప్రభా, ఎక్కడ నష్టపోకుండా ప్రభా ఈ దినం నుంచి ప్రభా మీలో వర్ధిల్లడానికి సహాయం దయచేయండి ప్రభా. ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి విడుదల దయచేసి ప్రభా సంపూర్ణ స్వస్థతను దయచేయమని. ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా, ఎవరైతే మరి సంఘంలో అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభా మీరు తాకి ముట్టి స్వస్థపరచు. సమస్త మీ చేతికి అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.